నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. ఆమెను అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఆ రోజు ఎస్పెషల్లీ శివ కళ్యాణం చేసుకుంటారు కదా. అవునమ్మా. శివ కళ్యాణం చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, ఇళ్లలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు మరికొంతమంది శివ కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. అవును. సో ఇంట్లో జరిపించుకోవడం వల్ల ఎలాంటివి ఉంటది? అంటే మనం వెళ్ళి పర్టికులర్ గా శ్రీశైలం వెళ్ళి చూడాలి, ఇక్కడికి వెళ్ళి చూడాలి అనేది కష్టం అయిపోతుంది. కొంతమంది ఇళ్లలో కూడా ఈ మధ్య కాలంలో శివ కళ్యాణాన్ని ఏర్పాటు ఆయన చేసుకుంటారు. ఆలయాల్లో చేస్తున్నారు కదమ్మా. ఆ, ఉహు. చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడానికి దాని మహత్యం ఏంటి? అసలు ఆ శివ కళ్యాణం ఆ రోజే జరిగిందా? ఎందుకు ఆ రోజు ప్రత్యేకించి మహాశివరాత్రి రోజున శివ కళ్యాణాన్ని జరిపించడం కూడా జరుగుతుందంటారు? అమ్మ, దేవతామూర్తుల కళ్యాణం చేయడం అనేది సనాతన ధర్మంలో ఉన్న ఒక సంప్రదాయం. కానీ వాళ్ళ కళ్యాణం చేయడం అన్నది ఇవాళ మొదటిసారా వాళ్ళకి పెళ్లి చేసేది? కాదు కదా. అవును. ఇంతకు ముందు అయ్యే ఉంది కదా. ఎప్పుడెప్పుడు దేవతామూర్తులకి కళ్యాణం చేస్తాము అన్న దానికి ఆగమ శాస్త్రాలు కొన్ని సందర్భాలు చెప్పాయి. ఏమిటంటే, ఏదైనా వాళ్ళ నిజంగా వివాహం జరిగినటువంటి రోజు తెలిస్తే ఆ రోజు, లేదంటే జన్మం పుట్టినరోజు, లేదంటే ఏవైనా దేవాలయాలలో దేవాలయ ప్రతిష్టాపన అవి చేసినప్పుడు దాని శాంతి కళ్యాణం, ఇవన్నీ కూడా శాంతి కళ్యాణాలే. శాంతి కళ్యాణం అప్పుడు అప్పుడు తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు, మేము చేస్తామని ఎవరైనా మొక్కుకున్నప్పుడు, ఇట్లా ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి తిరుమలలో రోజు కళ్యాణాలు ఉంటాయి, అవునా కదా. అవునమ్మా. మరి రోజు పెళ్లి చేసుకుంటారా వెంకటేశ్వర స్వామిను అలివేలు మంగమ్మ? లేదు. ఈ కళ్యాణం ఏముంటది, దీన్ని పెళ్ళి, వివాహం ఇలాంటి పదాలు వాడం. ఏం వాడతాం? కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే మేలు, శుభము అని అర్థం. మేలు కలిగించే దేనికి మేలు? వారికి దేవతామూర్తులకు కళ్యాణం చేయడం ద్వారా లోకానికి మేలు కలిగిస్తుంది గనక ఇది శుభప్రదమైనది అని చెప్తారు. కనుక శివుడికి ఇంత పూజ చేస్తున్నాం కదా, సుమారుగా రాత్రి వేళకి ఎంత అవుతుంది? ఉదయం మొదలు పెడితే, ఉదయం సూర్యోదయంతో మొదలు పెడితే అర్ధరాత్రికి 18 గంటలు అవుతుంది. 18 గంటలు ఆయన అర్చన చేసిన తర్వాత కళ్యాణం చేయడం అన్నది ఆయన మనస్సుకి తృప్తి కలిగించటానికి, శాంతి కలిగించటానికి శాంతి కళ్యాణం. ఏ దేవతామూర్తులకైనా అంతే, శివుడికి మరీను. ఎందుకంటే శివుడికి శివరాత్రి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఎందుకంటే అది ఆయన పుట్టినరోజు కనుక, పుట్టినరోజు నాడు కళ్యాణం చేయడం అన్నది ఆగమ శాస్త్రాలు అంగీకరించినటువంటి విషయం. అందుకని చేస్తాం. ఎప్పుడైతే దేవతామూర్తులకి కళ్యాణం చేస్తామో అప్పుడు ఆ దేవతామూర్తులు మరింత కళతో వెలిగిపోతూ ఉండడం జరుగుతుంది. దానివల్ల భక్తుల పైన ప్రసరించేటటువంటి అనుగ్రహ కటాక్షంలో కూడా మరింత మెరుగుదల ఉంటుంది. కనుక ఆ స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం చేయడం అన్నది సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. ప్రత్యేకించి ఈ మహాశివరాత్రి రోజున అంటే పంచాక్షరి మంత్రం జపిస్తారు అని బాగా విన్నాం. సో దాని విశిష్టత ఏంటి? అలా జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు శివుడికి సంబంధించిన మంత్రమే పంచాక్షరి అమ్మ. కనుక శివనామాన్ని నిరంతరం తలుచుకోవడం, ఉపవాసం అని ఇందాక అనుకున్నామే. అవును. అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం అంటే మనం కైలాసం వెళ్ళగలమా దేవుడి దగ్గరగా ఉండడానికి? కైలాసం వెళ్ళలేం కదా, ఇక్కడే ఉంటాం కదా. మరి దగ్గరగా ఎలా ఉంటాం? అంటే నామ జపం చేయడం ద్వారా, లేదా అభిషేకాదులు చేయడం ద్వారా, లేదా పూజాధికాలు చేయడం ద్వారా భగవత్ చైతన్యానికి, భగవత్ తత్వానికి, భగవంతుడన్న భావనకి మనం దగ్గర ఉంటాం. ఆ దగ్గరగా ఉండడం ఉపాసన అవుతుంది. ఆ ఉపాసనలో భాగమే ఉపవాసం అవుతుంది. మరి అలా ఉండాలి అంటే నిరంతరం చేయవలసిందేమిటి? అభిషేకం చేస్తూ రోజంతా కూర్చోవడం అంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. కనీసం వాళ్ళకి నీళ్లు తెచ్చి ఇచ్చేవాళ్ళైనా ఇంకోళ్ళు ఉండాలి కదా. అవును, ఖచ్చితంగా. కనుక మొత్తం నీళ్లు తెచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా అభిషేకం చేసినటువంటి ఫలితమే పొందుతారు. ఆఖరికి అభిషేకం ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిన వాళ్ళకు కూడా చేసిన వాళ్ళకు వచ్చినంత ఫలితం వస్తున్నది మనకు ఉన్నటువంటి సంప్రదాయంలో పద్ధతి. ఏ చిన్న సహాయం చేసినా సరే. ఇదంతా కాక నేను ఖాళీగా ఎందుకు ఉండాలి, వాళ్ళ పూర్తిగా శివధ్యానంలో నా సమయం గడపాలి అని అనుకున్నప్పుడు నిరంతరం శివ సంబంధమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో, నా మా శివాయ, నమ శివాయ, నమః శివాయ, శివుని కొరకు నమస్కారము చేస్తున్నాను అని దీనికి అర్థం.
ఈ ఈ ఒక్క మంత్రాన్ని పంచాక్షరిది నా, మా, సి, వా, య 5. ఈ 5 అక్షరాలతోనే ఆయన్ని జపించాలి. ఇంకా చాలామంది ఓంకారం పెట్టి, తర్వాత మళ్ళీ నమః పెట్టి, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎవరికంటే ప్రత్యేకంగా ఉపదేశం పొందిన వాళ్ళకి. మనందరం చక్కగా తలుచుకోదగినట్టు నామం నమఃశివాయ. శివుడికి కూడా మంచి పేరు ఏంటంటే, ఏదైనా ఒక్కసారి పేరు జపం చేస్తే చాలు, అడిగినవన్నీ కోరికలు నెరవేరుస్తాడని బోలాశంకరుడాయన. సో, ఈజీగా ఇచ్చేస్తాడు ఈ వరాలని చెప్పేసి మంచి ఉబ్బులింగుడని గూడా అంటాం. అవును. అంటే ఉబ్బిపోతాడు. ఒక్కసారి పేరు పెట్టి పిలిస్తే నీళ్ళల్లో నానిన గింజలాగా ఉబ్బిపోతాడు. అవునవును. ఉబ్బిపోయి పైగా అసుతోషుడని కూడా ఉంది ఆయనకి పేరు. హ్మ్. అసుతోషుడంటే ఇన్‌స్టంటేనియస్‌గా సంతోషపడేవాడు. ఎంతసేపు ఆగడు. "అచ్చేసావా? ఇచ్చేసావా?" అని ఆగడు. ఇంత చేస్తే అంతకే ఉబ్బిపోతాడు. హ్మ్. చాలా సంతోషపడతాడు. తొందరగా కోరిన కోరికలు నెరవేర్చే భక్తి ఎక్కువగా ఉంటది అందరికి. సో, తొందరగా శివనామ స్మరణ ఈజీగా చేసేస్తున్నారు అందరూ కూడా. అంతే కాకుండామో కొంతమందికి శివరాత్రి రోజున పూజ చేయడానికి గానీ, లేదంటే జాగరణ ఉండడానికి గానీ, కొంచెం పెద్దవాళ్ళు అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే చిన్న పిల్లలు ఉండడం వల్ల కావచ్చు. కానీ వాళ్ళకొచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోతే ఏమన్నా ప్రత్యామ్నాయంగా చేయడానికి ఉంటదంటారా? మనసులో తలుచుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవమ్మా. హ్మ్. ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మాకు అశౌచం ఉంది, అదుంది, ఇదుంది ఏదున్నా సరే, మనస్సులో శివనామ స్మరణ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. హ్మ్. ఏ ప్రయాణంలోనో ఎక్కడో ఉన్నామనుకోండి, చిటికెడు విభూది రాచుకుంటే స్నానం అయినట్టు అవుతుంది. అది కూడా అక్కడ విమానంలో అది చేశాం గదా! ఇంట్లో చేస్తామంటే ఫలితం ఉండదు. విమానంలో గనక హ్మ్. మనం 26 గంటలు, 24 గంటలు ప్రయాణం చేస్తాం ఇతర ప్రాంతాలకెళ్ళాలంటే. అవును. అలాంటప్పుడు మనకి స్నానం చేయడం అది 24 గంటలు స్నానం చేయకుండా ఉండడం వల్ల జరిగేటటువంటి పని కాదు. హ్మ్. అలాంటప్పుడు మరి నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు పూజ టైం అయింది, నేను మానలేనే అన్నవాళ్ళు ఏం చేయొచ్చంటే, ఈ భస్మ స్నానం అంటారు. అది భస్మ స్నానం చేసి స్వామివారికి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని, మానసికంగా పూజ హాయిగా చేసుకోవచ్చు. హ్మ్. అటువంటిది ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయడం గాని, అభిషేకం చేయడం గాని కుదరని పరిస్థితుల్లో హాయిగా నామస్మరణ చేసుకోండి. ఇంకొక మార్గం లేదు. అసలు అది చెయ్యగలిగితే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది చేయగలిగితే అన్నీ బాగున్నప్పుడు ఎన్ని చేయగలం? అంతేనా? అప్పుడు అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేయలేకపోవడం వల్ల ఏముండదు. హ్మ్. కూడనప్పుడు ఈ కాస్త చేస్తే కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. వీలు కానప్పుడు. కూడనప్పుడు అంటే వీలు కానప్పుడు అని నా ఉద్దేశం. అవును. హ్మ్. ప్రత్యేకించి ఈ అభిషేకాన్ని మగవారు చేయాలా? ఆడవారు చేయాలా? అంటే ఇంటి యజమాని చేస్తే మంచిదని కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పుడు కూడానమ్మా ఇంట్లో దీపం పెట్టడం, పూజ చేయడం ఇంటి యజమానే చేయాలి. హ్మ్. యజమాని అన్నదానికి అర్థం ఏమిటంటే యజ్ఞం చేసేవాడని. అవును. ఈ రోజుల్లో యజ్ఞం ఎక్కడుంది? లేదు కదా! ఇదే ఇంటి పనే. కనుక పురుషుడు చేస్తే ఆయన కుటుంబానికి అంతా వర్తిస్తుంది. స్త్రీ చేస్తే స్త్రీ మాత్రమే ఉద్ధరించబడుతుంది. కుటుంబానికి అంతా రాదు. ఆ ఇంటి యజమాని చేస్తే గనక ఇంటిల్లపాదికి మంచి ఫలితాలుంటాయి. మంచి ఇంటిల్లిపాదికి ఉంటాయి ఫలితాలు. హ్మ్. అమ్మ అసలా ఆడవారు ఆ శివలింగాన్ని ముట్టుకోవచ్చా? చాలా మంది ముట్టుకోకూడదని చెప్తూ ఉంటారు కాబట్టి అవునమ్మా. ఎక్కడ అంటే ఒక కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్న శివలింగాన్ని ఎవరు స్పృశించకూడదు. హ్మ్. అంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఈ విధమైన నియమాలు ఉంటాయి అని చెప్పి తత్సంబంధమైనటువంటి పూజాధికాలన్నీ నిర్వహించి హ్మ్. స్థాపించినటువంటి శివలింగాలు ఎక్కడుంటాయో అక్కడ ఈ నియమాలు పాటించాల్సిందే. హ్మ్. ముట్టుకోకూడదు. కానీ స్వయంభూ లింగాలకు అటువంటిది లేదు. హ్మ్. ఉమ్. స్వయంభూ లింగాలకి నేరుగా వెళ్ళి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ దర్శించుకోవచ్చు. అభిషేకాదులు కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. చేయకూడదని ఎక్కడా లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి మగవాళ్ళు సుఖపడిపోయినటువంటి రోజులొచ్చాక మళ్ళీ ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పాల్సొస్తుంది. అవునమ్మా. హ్మ్. ఎందుకంటే ఇంట్లో ఇంటి యజమాని చేస్తేనే పూజాది కార్యక్రమాలు ఏవైనా సరే మంచి శుభం కలుగుద్ది అని అంటారు. కానీ ఫస్ట్ నుంచి ఏంటంటే ఆడవాళ్ళు ఈ వ్రతాలకు సంబంధించి, పూజలకు సంబంధించి వీళ్ళు చేసుకోవడం అలవాటైపోయి కంటిన్యూ చేస్తున్నారు కానీ, ఈ యజమాని చేస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి. అవును. ఇంటిల్లిపాదికే వస్తాయి యజమాని చేస్తే. అవును. ఓకేనా. మీరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకొచ్చి మహాశివరాత్రి పర్వదినం యొక్క ఆ రోజు చేయాల్సిన విశిష్టతలు కావచ్చు, పూజా విధానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.